అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీతో చుంబనమే 17వ భాగం. రచయిత సునందారాం గారు. సిద్ధు గారు, మీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 4 or 5 days. మధు, ఏం ఎందుకలా అడుగుతున్నావు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. ఏం లేదు, మీరు పాపం చాలా రోజుల నుంచి ఆ వర్క్ కోసం తెగ కష్టపడుతున్నారు కదా, టెన్షన్ కూడా తీసుకుంటున్నారు. సరిగ్గా టైంకి తినట్లేదు, అర్ధరాత్రులు ఎప్పుడో వచ్చి నిద్రపోతున్నారు, మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతున్నారు అని అంటుంది బాధగా. ఆహా, అయితే అమ్మాయి గారికి మొగుడు కష్టపడడం చూసి చాలా ఇబ్బందిగా బాధగా ఉన్నట్టుంది అంటూ బెడ్ పై కూర్చున్న మధు పైకి ఒడుగుతాడు. మీదకొస్తున్న సిద్ధు ఇంటెన్షన్ అర్థమైన దానిలా అతని చేయి పట్టి ఆపుతూ తను కూడా వెనక్కి వాళ్తుంది సిగ్గుపడుతూ. అతనికి ఆమెకి మధ్య అడ్డుగా నిలుస్తున్న మధు చేతిని ఒంటి చేత్తో పైకి లేపి పట్టుకున్న సిద్ధు సిగ్గుపడుతున్న మధు వైపు చూసి కొంటెగా నవ్వుతూ ఊరిస్తున్న పెదవులను అందుకుంటాడు. పెదవుల మధువుల అమృతాన్ని రుచి చూస్తూనే ఆమె చీరని పక్కకి తప్పిస్తూ నడుముని మీటుతున్న అతని చెయ్యి చేస్తున్న గారడీలకు మధు ఉక్కిరి పిక్కిరి అవుతుంది. పై పెదవి రుచి చూసి వదిలి కింద పెదవికి మాత్రం తనదైన గుర్తుని ముద్రిస్తూ కసుక్కుని కొరికి గాయం చేసి మళ్లీ తానే ఆ గాయానికి మందు రాయడం మొదలు పెడతాడు. మెల్లిగా ఆమె కంఠాన్ని చేరిన అతని పెదవులు అక్కడక్కడ ఎంగిలి ముద్దులు ముద్రిస్తూ ఆమెలో తీయనైన తాపాన్ని రేపుతాడు. మెల్లిగా కిందకి జరుగుతూ ఆమె ఎత్తైన శిఖరాలని చేరిన సిద్ధు బందీగా ఉన్న వాటి విముక్తి కలిగించాలని చూస్తున్న అతని ప్రయత్నాన్ని ఆపుతుంది మధు. అతని చెయ్యి పట్టి ఆపుతున్న ఆమె వైపు చూసి తనేం చేయబోయాడో అర్థమైన వాడిలా సారీ అని చెప్పి ఆమె ఎదుటిపై ముద్దు పెట్టుకుని మధుని అతని గుండెలపై చేర్చుకున్న సిద్ధు కళ్ళు మూసుకొని అతనిలో కలిగిన కోరికను నియంత్రించుకునే పనిలో పడతాడు. అతని గుండె వేగమే చెప్తుంది అతను ఎంత కష్టంగా అతని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ అది తనకు అర్థమవుతున్నా కష్టంగా అతని కోరికను తీర్చాలని ఉన్నా అందుకు తగిన సమయం వేరే ఉందని మౌనంగా అతని గుండెలపై ఉండిపోతుంది మధు. నన్ను క్షమించండి సిద్ధు గారు, మీకు నా ప్రేమను తెలిపిన రోజే మీరు కోరుకున్నట్టుగా మన మొదటి కలయిక జరుగుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని నా బాధ పెడుతూ కష్టంగా మీ ఫీలింగ్స్ ను కంట్రోల్ చేస్తున్నలా చేస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ మరోవైపు మాత్రం చాలా సంతోషంగా ఉంది తెలుసా. అదేంటంటే మీకెంత కష్టంగా ఉన్నా సరే నేను వద్దు అన్నా నా ఒక్క సైగతోనే మీరు నా భావం అర్థమైన వారిలా మీకెంత కష్టంగా ఉన్నా సరే నా కోసం ఆగిపోయారు. ఎంతమందికి దొరుకుతారు చెప్పండి మీలాంటి భర్త. నిజంగానే నేను ఏదో జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను, అందుకనే మీలాంటి వాడు ఏరికోరి మరీ నన్ను మీ భార్యలా చేసుకుని నా మీద ఇంత ప్రేమని కురిపించే మీలాంటి భర్త దొరికాడని తనలో తని మురిసిపోతూ అతని గుండెలపై ముద్దు పెట్టుకుంటూ సిద్ధు వైపు చూస్తుంది మైమరుపుగా. ఆమె పెదవుల స్పర్శ తెలిసిన సిద్ధు టక్కున కళ్ళు తెరిచి అతని వైపే చూస్తున్న మధు వైపే చూస్తూ ఏంటి నా హనీబీకి ఈ రోజు నేను తెగ ముద్దిచ్చేస్తున్నాను అని కళ్ళెగరేసి అడుగుతూ అతని గుండెల మీద ఉన్న ఆమెని పైకి లాక్కుంటాడు. సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసిన మధు నా మొగుడు నా ఇష్టం, ముద్దు పెట్టుకుంటే తప్పేంటంట అంటూ అప్పటి వరకు వార్చిన కళ్ళని పైకెత్తి ఓరగా సిద్ధు వైపే చూస్తుంది. అబ్బే, అసలు తప్పు కాదు బంగారం, కానీ తప్పేంటంటే నువ్వు ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదు ఇక్కడ అంటూ మళ్ళీ మధు పెదవుల మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధం ముగిసేసరికి మధు పెదవులు వాటి రూపాన్ని మార్చుకొని వాటిపైన సిద్ధు చేసిన గుర్తుల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారతాయి. తెల్లవారే వరకు వాటిని వదలని సిద్ధు మీద కోపం వచ్చిన మధు అతని మీద అలక కూరుతుంది. చూడండి సిద్ధు గారు, మీరేం చేశారు? ఇప్పుడు నేను ఇలా బయటకు ఎలా వెళ్లేది, కాలేజ్కి ఎలా వెళ్లేది అంటూ అద్దంలో ఉప్పిన తన పెదవుల వైపు చూసుకుంటూ సిద్ధుని కోపంగా అడుగుతుంది. ఆమె వెనుక నిలబడిన సిద్ధు ఆమె మెడపై గడ్డం ఆనించి అద్దంలో కనిపిస్తున్న మధు వైపు చూస్తూ జాలిగా మొహం పెట్టిన సిద్ధు, అవును మధు, ఇలా అయిపోయాయేంటి? ఇప్పుడు ఎలాగా? ఒక పంచేయి, ఈ రోజుకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, కాలేజీ కూడా. ఇంట్లో వాళ్ళు అడిగితే గండు చీమ రాత్రంతా నీ పెదాలను పుట్టిందని చెప్పు, అప్పుడు వాళ్ళే అర్థం చేసుకుని ఇంకోసారి నిన్నేమీ అడగరు అని సొల్యూషన్ చెప్పినట్టుగా చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. సిద్ధు చెప్పింది అతను వెళ్ళిన కాసేపటి వరకు అర్థం చేసుకోలేని మధు తర్వాత అర్థమైన దానిలా కోపంగా వెనక్కి తిరిగి సిద్ధు వైపు చూడాలనుకుంటుంది. కానీ అప్పటికే మనవాడు స్నానానికి వెళ్ళిపోతేను తెలివిగా కాసేపటికి అక్కడక్కడే తిరిగి ఇంకా కిందికి వెళ్ళకపోతే ఆ త్రిపుర బామ్మ ఊరుకోరని ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సిద్ధు వైపే కోపంగా చూస్తూ తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. సిద్ధు రాత్రంతా చేసిన గుర్తులను ఏదో విధంగా కవర్ చేసుకుని కిందకి వెళ్లేసరికి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ కనిపిస్తాడు అతను. అతని వైపే కోపంగా చూస్తున్న మధు వైపు చూస్తూ కన్ను కొడతాడు సిద్ధు. అని మూతి తిప్పుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతున్న మధుని చూసి నవ్వుకొని
త్రిపుర గారితో ముచ్చట్లో పడతాడు సిద్ధు. కిచెన్ లోకి వచ్చిన మధుని చూసిన సురేఖ గారు ఆమె పెదవికైన గాయాన్ని చూసి, అయ్యో మధు, ఏమైంది ఇక్కడ అని అడగబోయి కూడా చివరి నిమిషంలో ఏదో అర్థమైన దానిలా నవ్వుకుంటూ సైలెంట్ అయిపోతారు. ఇద్దరూ కలిసి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ పై సర్దుతారు. ఈ లోపలే ఆఫీస్ టైం అవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఒక్కొక్కరుగా వచ్చి కూర్చోవడం మొదలు పెడతారు. సిద్ధు పక్కనే కూర్చొని టిఫిన్ చేస్తున్న అజయ్, మన ఇంట్లో చీమలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి కదా సిద్ధు అంటాడు. అజయ్ వైపే సిద్ధు విచిత్రంగా చూస్తుంటే, అవునరా, ఒకసారి మా చెల్లి వైపు చూడు, పాపం రాత్రంతా ఈ గండు చీమ కుట్టిందో ఏంటో పెదాలు అలా వాచిపోయాయి. అజయ్ మాటలకు అందరూ మధు వైపు చూస్తారు. దొరికిపోయిన దొంగలా అందరూ తన వైపు చూస్తుంటే తలదించుకున్న మధు, అత్తయ్య, నేను కిచెన్ లో పాలు పెట్టి మర్చిపోయి వచ్చాను అని కంగారుగా సిగ్గుపడుతూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న మధు వైపు చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటుంటే అజయ్ మాత్రం, రే సిద్ధు, రేపటి నుంచి పాడుగంటి చీమల్ని మా చెల్లిని కుట్టనివ్వకుండా చూడే అని సిద్ధు వైపు చూసి కన్ను కొడతాడు. అజయ్ వైపు చూసి కన్నింగా నవ్వుతూ, అలాగే చెప్తానులే గాని పబ్లో నిన్ను కుట్టిన చీమ గురించి చెప్పమంటావా మరి? అజయ్ వైపు చూసి కళ్ళెగరేసి అడుగుతున్న సిద్ధు వైపు చూసి పక్కనే ఉన్న ఆద్య వైపే భయంగా చూసి తను వినలేదని అర్థం చేసుకుని ఊపిరి పీల్చుకున్న తర్వాత సిద్ధు చెవి దగ్గర మెల్లిగా చేరి, అరే బావా, నీకు దండం పెడతాన్రా, ఆ విషయం అక్కడే మర్చిపోమని నీ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడాను కదరా అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతున్న అజయ్ వైపు చూసిన సిద్ధు, నువ్వు ఈ మధ్య ఆ గండు చీమలు ఎవరైనా కుడుతున్నాయేమో, బాగా కనిపెడుతున్నట్టున్నావు కదరా, మరి నిన్ను కుట్టిన చీమ గురించి కూడా అందరికీ తెలియాలి కదరా అని నవ్వుతాడు. అరే బా, ఆ చీమ గురించి నీ చెల్లికి తెలిస్తే నన్ను నలిపినట్టు నలిపేస్తుందిరా, ఆఫీస్కి వెళ్ళాక నీ కాలు పట్టుకుంటానురా, ఈ చీమ గురించి మాత్రం నీ చెల్లికి చెప్పకురా అని చెప్తూ పక్కకు తిరిగిన అజయ్ దడుచుకుంటాడు. తుత్తు, ఒసై దెయ్యమా, ఎందుకే అలాగ మొహంలో మొహం పెట్టి చూస్తూ నువ్వు దడుచుకునేలా చేస్తున్నావు అంటూ ఆద్య వైపు చూస్తూ పెన్నుపై కొట్టుకుంటూ అడుగుతాడు అజయ్. ఏంట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను, మా అన్నయ్య చెవి దగ్గర ఏదో గొంగుతున్నావు? అబ్బాయి ఏం లేదు బంగారం, ఆఫీస్ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నావు అని చెప్తూ సిద్ధు వైపు చూసి సైగ చేస్తాడు చెప్పమన్నట్టుగా. లేదే, అజయ్ని కుట్టిన చీమ గురించి డిస్కస్ చేసుకుంటున్నామని పొగబెట్టి వెళ్ళిపోతాడు సిద్ధు. కళ్ళు చిన్నవిగా చేసుకుని అజయ్ వైపు, చీమేంట్రా అని అడుగుతుంది ఆద్య కోపంగా. అదా, ఏం చీమ లేదే అంటున్న అజయ్ మాటలకు, అదేరా, మీరు మొన్న ఆఫీస్ పని మీద ఫారిన్ వెళ్ళినప్పుడు నిన్ను పబ్లో ఒక ఆడచీమని మూతి బాగుంది అంటూ నీ పెదాలను కుట్టి వెళ్ళిపోయిందని చెప్పావు కదా, ఆ చీమ మర్చిపోయినట్టున్నావని సిద్ధు పెట్టిన పొగపై అగ్గి రాజేసి చల్లగా జారుకుంటాడు విజయ్ నవ్వుకుంటూ. అంతే, తింటున్న అజయ్ నోట్లో ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం కుక్కి అజయ్ కక్కలేక మింగలేక అల్లాడిపోతుంటే అతను చెయ్యి పట్టుకుని బెడ్రూమ్ లోకి లాక్కొని వెళ్ళిపోతుంది ఆద్య. అంటే అన్నం తింటున్న మొగుడిని మధ్యలో లేపి తీసుకువెళ్తే పాపం తగులుతుందని పాతివ్రత్యాన్ని తప్పని భారీగా అన్నం తినిపించి మరీ కొట్టడానికి లాక్కెళ్తుందిలేండి. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఆఫీస్ కి వెళ్ళడానికి అజయ్ కోసం ఎదురు చూస్తూ హాల్లో నిలబడిన సిద్ధుకి విజయ్కి వస్తున్న అజయ్ ని చూసి నవ్వాపుకోవడం కష్టమవుతుంది. ఎర్రగా వాచిపోయిన మూతి, డబ్బ పండులా ఉబ్బెత్తుగా మారిన పెదవులు చింపాంజీని తలపిస్తుంటే నవ్వుకుంటూ నించుంటారు ఇద్దరు. నవ్వుతున్న వాళ్ళిద్దరిని చూసి, ఒరే నీ అబ్బా, వాడు నువ్వు కలిసి పెట్టాల్సిన మంట పెట్టేసి చెయ్యాల్సిన పెంట చేసి ఇంకా నవ్వుతున్నారా అని అంటూ వాళ్ళ వెంట పడతాడు అజయ్. ఆఫీస్ లో ఉన్న సిద్ధు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడంతో అది సబ్మిట్ చేసేసి ప్రాజెక్ట్ డీలర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ గా మీటింగ్ ని కంప్లైంట్ చేస్తాడు. సిద్ధు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి బాగా నచ్చడం, పైగా వాళ్ళు పెట్టిన టైం లోపలే సిద్ధు కూడా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడంతో వాళ్ళు డీల్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. అరే బా, కంగ్రాట్స్ రా, ఫైనల్ గా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం కనిపించింది. వాళ్ళకి మన వర్క్ నచ్చడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనకే ఇస్తానని చెప్పి వెళ్లారు. ఫైనల్లీ యూ డిడ్ ఇట్ సిద్ధు అని విజయ్ కూడా సిద్ధుని హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తాడు. అరే అయితే మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇంకో 4 days లో అరేంజ్ చేద్దామని చెప్తూ వారికి ఏర్పాట్లు చెయ్యమని ఇద్దరికి చెరొక పనిని పురమాయిస్తాడు సిద్ధు. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న ఆద్య చేతిలో రిమోట్ కింద పడటంతో పొరపాటున వేరే వీడియో ప్లే అవుతుంది. అది చూసిన ఆద్య నవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మధు, ఏమైంది పిల్లకి ఇలా నవ్వుతోంది అని చూస్తూ టీవీ ముందుకు వచ్చి టీవీలో ప్లే అవుతున్న ఆ వీడియోని చూసి సిగ్గుపడుతూ ఛానల్ మారుద్దామని చూస్తూ ఇంతలో ఏదో అనుమానం వచ్చిందానిలాగా, ఆద్య, ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది అప్పుడే డిలీట్ చేయించామని సిద్ధు గారు చెప్పారే అని అంటుంది. అయ్యో పిచ్చొదిన, అన్నయ్య డిలీట్ చేయించింది న్యూస్ లో వైరల్ అయిన వీడియో, ఇది అన్నయ్యకు తెలియకుండా
అజయ్ తీసిన వీడియో అని చెప్పి నవ్వుతుంది ఆద్య. వాట్, అజయ్ అన్నయ్య కూడా ఈ వీడియో తీశాడా? ఎప్పుడు అని అడుగుతుంది ఆశ్చర్యంగా మధు. ఏదో సరదాగా తీసిన వీడియో ఇది, కానీ ఇప్పుడు మీ మొదటి చుంబనంకి, మీ ప్రేమకి గుర్తు. ఇందా ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గరే భద్రంగా పెట్టుకో అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆద్య. రూమ్ లోకి వెళ్లిన మధు పెన్ డ్రైవ్ ని తమ బెడ్రూమ్ లో ఉన్న టీవీకి కనెక్ట్ చేసుకుని వీడియోని ప్లే చేస్తుంది. అందులో కనిపిస్తున్న సిద్ధుని చూస్తూ అలాగే ఉండిపోతుంది. సిద్ధునే చూస్తున్న మధు జ్ఞాపకాలు తమ మొదటి కలయిక జరిగిన రోజుకి వెళ్లిపోతాయి. ఇక్కడ నుంచి టైటిల్ స్టోరీ నేమ్ కి తగ్గట్టుగా సిద్ధు మధుల మొదటి కలయిక జరిగిన రోజు, అదే రోజు జరిగిన వాళ్ళ మొదటి అదర చుంబనం గురించి కూడా రివీల్ చేస్తారు. ఇక నుంచి మధు నెరేషన్ లో ఉంటుంది ఇక్కడ నుంచి కథ. అబ్బా, ఈ రోజు ఏంటి ఇంత ఎండగా ఉంది, ఇంకా సమ్మర్ సీజన్ కూడా మొదలవలేదు కదా, అప్పుడే ఎండలు మండిపోతున్నాయని నాలో నేనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. రోడ్డు మీద పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతున్న జనాల్ని చేసి ఈ ఎలక్షన్స్ కూడా అప్పుడే రావాలా, అందుకే కాబోలు ఇంకో 2 నెలలకు పెట్టాల్సిన మా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఇప్పుడే పెట్టి చచ్చారు. సరిగ్గా ప్రిపేర్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. ఏం సరిగ్గా చేయలేకపోయాను అని మూతి విరుస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏమా మధు, ఏంటి తల్లి టౌన్ లో ఇంత వేలప్పుడు మన చెంటలో తిరుగుతున్నావు అంటాడు మధు ఇంటి పక్కన ఉండే సుందరం బాబాయ్. ఓ అదా బాబాయ్, ఏం చెప్పమంటావు, మన ఊర్లో ఉన్న కాలేజ్ చిన్నది, పైగా ఈ మధ్య కట్టించింది కదా, అందుకే మాకు ఆ కాలేజ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. పైగా ల్యాబ్ సదుపాయం కూడా పెద్దగా లేకపోయేసరికి మమ్మల్ని ఇదిగో ఇలా టౌన్ లో మా ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరిగేలా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అందుకే ఇలా ఎగ్జామ్స్ రాయడానికి పొద్దున వచ్చి ఇదిగో ఇప్పటికి అవడంతో బస్సులు కానీ ఆటోలు కానీ ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని బస్టాండ్కి వెళ్తున్నాను అని అన్నాను. అవునా తల్లి అని ఆయన వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి, అమ్మా మధు కాస్త జాగ్రత్తగా వెళ్ళమ్మా, అసలే ఎలక్షన్స్ కదా, అందుకే నువ్వు వెళ్తున్న సెంటర్ లో ఉదయం నుంచి ఏవో పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టుకుంటున్నారు, కాస్త జాగ్రత్తగా వెళ్ళు తల్లి, నాకు పొలానికి వేసే మందు కోసం ఇప్పుడు అనగా లైన్లో నిలబడితే రాత్రి అవుతుంది, లేదంటే నిన్ను కూడా నాతో పాటే బండి మీద మన ఊరికి తీసుకెళ్దును అని సుందరం బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అవునా, ఏం గొడవ జరిగితే మనకెందుకులే, నా దారిలో నేను పోతుంటే నన్ను ఎవడేమని చేస్తాడు అనుకుంటూ ముందుకు వెళ్తున్న నా వైపుకు చేతిలో పెద్ద కత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి, అతని ముందు అప్పటికే ఒంటి నిండా కత్తిపోట్లు ఉన్న మరొక వ్యక్తి నా వైపుకే రావడం చూసి భయంతో వణికిపోతున్నాను. వాళ్ళిద్దరూ అలా నా వైపే పరిగెత్తుకుంటూ వస్తుంటే నా గుండె 200 దాటి కొట్టుకుంటోంది. ఇంతలో వాళ్ళు నన్ను చేరుకుంటున్నారనగా సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడతాడు వ్యక్తి. పాపం ప్రాణభయంతో కత్తిపోట్లు తిన్న వ్యక్తి వయసు సుమారు 20 లోపలే అవడంతో అతని వెనకే కత్తితో వస్తున్న బండరౌడి దాటికి పక్కగా ఉన్న అతని బలం ఇక పరిగెత్తడానికి కూడా ఓపిక లేనట్టుగా నా ముందు నిలబడిన వ్యక్తి మీద పడిపోతాడు. అతని ముఖం అయితే కనిపించడం లేదు, కానీ చూడ్డానికి 6.5 అడుగుల ఎత్తులో ఉన్నాడు. వెనుక నుండి కూడా అతని కండలు తిరిగిన వీపు పీ షేప్ లో ఉండడంతో అబ్బో వీడెవరో పెద్ద బాడీ బిల్డర్ లా ఉన్నాడే, ఆ హైట్ కూడా చూడు, పెద్ద తాటి చెట్ల ఎంత పొడవో ఉన్నాడో అనుకుంటూ ముందు వైపు చూస్తూ నిలబడ్డాను. భయంగానే నిలబడి కాస్త నెమ్మదిస్తున్న గుండె వేగానికి అప్పటి వరకు బిగబట్టిన ఊపిరిని వదులుతూ మెల్లిగా ఊపిరి పీల్చుకుంటూ ముందుకు చూశాను. రేయ్, వాడిని ఇటు పంపించి నీ దారిలో నువ్వు దొబ్బేరా అంటున్న బండరోడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా అతని ముందు నిలబడిన ఆ బక్క కుర్రాన్ని అతని పక్కకి లాక్కుని నిలబెట్టుకుని, నేను కాదురా పండోడా, పిల్లాడి మీద నీ పిచ్చుక బ్రహ్మాస్త్రాలను వదలకుండా నువ్వే మర్యాద ఇక్కడి నుంచి దొబ్బేయ్ అన్నాడు నా ముందున్న కరెంటు పోల్ కండల వ్యక్తి. అతని ధైర్యానికి కాస్త ముచ్చటగా అనిపించినా ఇంకా అక్కడే ఉంటే వీళ్ళ గొడవలో నా గుండె ఎక్కడ ఆగిపోతుందేమో అని భయపడి నా దారిలో నేను పోదామని పక్కకు జరిగానో లేదో ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇంకో 4 వీడిలాంటి బండరౌడిగాలు ముందు వచ్చిన బండగాడి పక్కన నించున్నారు. ఊరికే కాదండోయ్, చేతిలో కత్తులు కటార్లతోనే. ఇంకంతే, మళ్ళీ ఇందాకటి పొజిషన్ లోనే నిలబడి ఈసారి 300 కొట్టుకుంటున్న నా గుండె వేగానికి వాళ్ళు చంపడం కంటే ముందే నేనే గుండె ఆగిపోతానేమో అని భయపడిపోతూ సాయిబాబాని మనసులో ప్రార్థిస్తూ నించున్నాను. నేను ఇంత భయపడుతున్నానా? నా ముందు నిలబడిన ఆ కరెంటు ఫుల్ ఫేస్ ఫీలింగ్స్ మాత్రం చూడాలని చాలా ఆత్రం కలిగింది నాకు. ఎందుకంటారా, ఇక్కడ నేను గుండె చిక్కపట్టుకుని నించుంటే ఆ కరెంటు పోల్ మాత్రం ఉన్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలకుండా అలాగే నిలబడి వాళ్ళనే చూస్తూ అతని కండలు తిరిగిన 2 చేతుల్ని పైకి లేపి ఒళ్ళు విరుస్తూ పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. వాము, ఈ కరెంట్ పోల్ గడికి మతేమన్నా మార్కెట్కి పోయిందా? ముందు చేతిలో పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని నించున్న బండరౌడీలను చూసి నాకిక్కడ గుండెకాయ గొంతులోకి వస్తుంటే వీడికి మాత్రం నవ్వెందుకు వస్తుందిరా అయ్యా అనుకుంటూ ముక్కు చెదుతూ నించున్నాను.
కథ ఇంకా ఉంది. మరి మన స్టోరీ టైటిల్ తగ్గట్టు అసలు పిల్ల మొదటి చుంబనం ఎలా జరిగిందో ఇప్పుడు మనకి నెక్స్ట్ పార్ట్ లో రివీల్ అవుతుంది. మరి ఆ ఎదురుగా నిల్చున్న ఆ కరెంటు పోల్ కండల వీరుడు ఎవరని మీరు అనుకుంటున్నారు? గెస్ట్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.